మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతానికి మన మహబూబాబాద్ జిల్లాలో ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఉన్నాం. ఎందుకంటే ఈ నెల 21 నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ప్రభుత్వ పరీక్షలు ఏదైనా జరగబోతున్నాయి సంబంధించినటువంటి ఎన్ని సెంటర్స్ ఏర్పాటు చేశారు, విద్యార్థులకి ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా ప్రభుత్వం ఎలాంటి కంప్లీట్ చర్యలు చేసింది, అంటే ప్రభుత్వ యంత్రాంగం కూడా సిద్ధంగా ఉందని చెప్పేసి మొత్తం డిఓ రవీంద్ర రెడ్డి గారు మొత్తం క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఇలా భాగంగా మన ప్రభుత్వ పాఠశాలలో రవీంద్ర మనం సుమన్ టీవీ వాళ్ళని కలిగే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం మనతో డిఓ రవీంద్ర రెడ్డి గారు వాళ్ళని అడిగి తెలుసు. నమస్కారం సార్. ఈ నెల 21 నుంచి జరగబోయే 10వ తరగతి పరీక్షల్లో యంత్రాంగం ఎలా సిద్ధమైంది సార్? మహబూబాబాద్ జిల్లాలో 8194 మంది విద్యార్థులు ఈ విద్యా సంవత్సరం ఈ మార్చి 21 నుంచి ఎస్ఎస్సి పరీక్షలు రాయబోతున్నారు. అందరూ కూడా వాటికి గాను 46 పరీక్షా కేంద్రాలని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సుమారుగా 470 మంది ఇన్విజిలేటర్లని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 3 సిట్టింగ్ స్క్వాడ్లు, 46 ఫ్లయింగ్ స్క్వాడ్లను కూడా నియమించడం జరిగింది. గౌరవ జిల్లా కలెక్టర్ గారి నేతృత్వంలో 3 సార్లు చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్, ఇన్విజిలేటర్లకి ఒక కన్వర్జెన్సీ మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని పరీక్షా కేంద్రాలు 46 పరీక్షా కేంద్రాల్లో ఎంఈఓల సారథ్యంలో అన్ని పరీక్షా కేంద్రాలు విజిట్ చేసేసి అందులో మౌలిక వసతులు అన్ని కల్పించడం జరిగింది. మౌలిక వసతులు అంటే డ్యూయల్ డెస్క్లు, పిల్లలు చాలా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయడానికి సరైన ఫర్నిచర్, డ్యూయల్ డెస్క్లు, సరైన వెంటిలేషను, సరైన ఎలక్ట్రిఫికేషను, ఫ్యాన్లు, ట్యూబ్లు, సరైన ఈ యొక్క టాయిలెట్స్ ఫెసిలిటీ, ప్యూర్ డ్రింకింగ్ వాటర్, బబుల్స్, ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. సార్, ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులు తమ రవాణా సౌకర్యం కూడా అంటే ఏజెన్సీ వాళ్ళు బయటకు స్కూల్ ఎగ్జామ్స్ సరైన టైంకి వాళ్ళకి అందుకోని చేయడానికి ప్రభుత్వం ఒక ఆర్టీసీ అనేది సంబంధించిన ప్రైవేట్ వాహనాలు కూడా ఇతర వాహనాలు కూడా అరేంజ్ చేసి తెలుస్తుంది. దానిపై మీరు ఏమంటారు? గౌరవ కలెక్టర్ గారు సంబంధిత ఆర్టీసీ డిపార్ట్మెంట్స్ కి ప్రత్యేకంగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. పరీక్ష 9:30 స్టార్ట్ అవబోతే 7 గంటల నుంచే ఈ యొక్క ఆ పరీక్షా కేంద్రాల రూట్లలో బస్సులు నడపడానికి ఆర్టీసీ డిపో మేనేజర్ కూడా అన్ని ప్రాంతాల నుంచి, గ్రామాల నుంచి కూడా ప్రత్యేక ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఏ విద్యార్థి కూడా ఎస్ఎస్సి పరీక్ష రాయబోయే విద్యార్థి ట్రాన్స్పోర్టేషన్ కు దూరంగా ఉండకుండా సదుపాయంగా ఉండేటట్టు ఆర్టీసీ బస్సెస్, ఆర్టీసీ సిబ్బంది కూడా జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర విద్యార్థులకు కూడా సరైన సౌకర్యాలు వైద్యం కానీ సంబంధించినటువంటి ఇతర విద్యుత్ కానీ తాగునీరుకి సంబంధించినటువంటి అందుబాటులో ఉంచారు ఏమన్నా? ఈ నెల 21 నుంచి ఏప్రిల్ 2 వరకు పరీక్షలు ఏదైతే ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఏదైతే పరీక్షా సమయాల్లో ఎట్టి పరిస్థితుల్లో విద్యుత్ నిరంతరంగా సప్లై చేయడానికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కు గౌరవ కలెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి తోడు మిషన్ భగీరథ వల్ల కూడా టాయిలెట్ లో రన్నింగ్ వాటర్ ఉంచడానికి కూడా మిషన్ భగీరథ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ప్రశ్న పత్రాలు కూడా పోలీస్ స్టేషన్ నుంచి పరీక్షా కేంద్రానికి చేర్చడానికి క్లోజ్డ్ వెహికల్స్ లో కూడా పంపిణీ చేయడానికి ప్రత్యేకంగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. విద్యార్థులు కూడా అంటే పరీక్ష సమయానికి వచ్చిన నేపథ్యంలో కూడా వాళ్ళకి వాచ్లు కానీ ఇతర మెటీరియల్ కానీ ఎలక్ట్రానిక్ గూడ్స్ కానీ తీసుకోవద్దంటే ఒక ఇన్స్ట్రక్షన్స్ వాటిని ఏ విధంగా పరిగణిస్తారు? గత నెల రోజుల నుంచి గౌరవ ప్రధానోపాధ్యాయుల ద్వారా, సబ్జెక్ట్ టీచర్ల ద్వారా పరీక్ష రాయబోయే ప్రతి విద్యార్థికి కూడా పరీక్షల్లో విధి విధానాలు ఏ విధంగా ఉంటాయన్నది క్షుణ్ణంగా వారికి తెలియజేయడం జరిగింది. అందులో ఎలక్ట్రానిక్ వాచెస్ కావచ్చు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కావచ్చు, మొబైల్ ఫోన్స్ కావచ్చు, అలాగే దానికి తోడు సెల్ ఫోన్లు ఎట్టి పరిస్థితుల్లో పరీక్షా కేంద్రానికి ఈవెన్ విద్యార్థులే కాదు, చీఫ్ సూపరింటెండెంట్ కానీ, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ కానీ, ఇన్విజిలేటర్స్ కానీ ఎట్టి పరిస్థితుల్లో మొబైల్ ఫోన్ ఎగ్జామ్ సెంటర్కే తీసుకురావద్దన్నది కూడా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. గత విద్యా సంవత్సరం పోల్చుకుంటే ఈ విద్యా సంవత్సరం కూడా అంటే ఒక గ్రేస్ పీరియడ్ కూడా అంటే ఒక నిమిషం లేట్ ఆలస్యం వచ్చినా కూడా విద్యార్థుల భవిష్యత్తు అంధకారం వద్ద నేపథ్యంలో కూడా ప్రభుత్వం ఆలోచించి పిల్లలకి ఒక వైద్యం మంచిగా చేయాలని చెప్పేసి ఒక ఆలోచన వచ్చింది. దాని ఏమంటుంది? ఇది మంచి ప్రశ్న అండి. చాలా మంది తల్లిదండ్రుల్లో కొన్ని అపోహలు ఉన్నాయి, కొన్ని భయాందోళనలు ఉన్నాయి. 1 నిమిషం నిబంధన అన్నది ఎస్ఎస్సి పరీక్షలు లేదు. మొత్తం ఏం చేసిందంటే 9:30 తర్వాత 5 నిమిషాల వరకు కూడా గ్రేస్ టైం ని విద్యార్థులు ఏదైనా ట్రాన్స్పోర్టేషన్ డిఫికల్టీ కానీ ఏదైనా ప్రత్యేక పరిస్థితుల్లో పరీక్షా కేంద్రానికి 9:35కి వచ్చినా కూడా చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ ని పరీక్షా కేంద్రానికి విద్యార్థుల్ని అనుమతించాల్సిందిగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది.
ఉత్తరకైతే చూసుకుంటే మబ్బ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సెంటర్లో కూడా అన్ని సర్వసిద్ధమని చెప్పేసి డిఓ రవీంద్ర చెప్తున్నారు. మొత్తానికైతే ఈ గ్రేస్ పీరియడ్ దాన్ని తొలగించి విద్యార్థుల మధ్య ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాసుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళ పిల్లలకి విద్యార్థులను సూచిస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి.